ఆళ్లగడ్డలో డాక్టర్లు లేరనో లేకపోతే ఎక్విప్మెంట్ లేదనో లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి అటు నంద్యాలకు గాని కర్నూలుకు గాని ప్రొద్దుటూరు గాని కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. లాస్ట్ జనవరిలో 98 కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష, ఫిబ్రవరిలో 93, మార్చిలో 78, ఏప్రిల్లో 89, మేలో 81, జూన్లో 90, అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 1000 కేసులు పక్కా హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆళ్లగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర గారు సార్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో నీడ్ ఉంది, దీన్ని 50 నుంచి 100 పడకలు చేయమని రిక్వెస్ట్. ఆల్రెడీ అఖిలప్రియ గారు క్లియర్గా ఇచ్చారు, సింపుల్గా మీరు కూడా మాట్లాడి టైం సేవ్ చేయండి. హలో హలో కొంచెం ఒకరోజు కొంచెం ట్రబుల్ అని కొంచెం ఆపరేట్ చేయండి. వినపడుతుందా కొంచెం? అవి కాకుండా ఇటు పోలవరం నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం కానీ, ఈ నియోజకవర్గాలు పిహెచ్సీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. సిహెచ్సి నుంచి ఎక్కడైతే చేశారు వెంటనే సిహెచ్సి ఉన్నటువంటి ఊరికి పేషెంట్స్ అందరూ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. దాంతో దీంతో కూడా మాకు హైవే కూడా అధ్యక్ష, మనం కూడా ఇవాళ తమరాయంలోని ఇవాళ స్టేట్ హైవే ఉన్నటువంటి దాన్ని కొవ్వూరు గుండుగోలు కూడా నేషనల్ హైవే కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ పోలవరం నుంచి కూడా కొవ్వూరు కూడా నేషనల్ హైవే కూడా అవటం జరిగింది అధ్యక్ష. దాంతో ఈ హైవే కావడంతో ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు అవటం, అదేవిధంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కనుక గతంలో ఉన్నటువంటి పూర్వం బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రోడ్ కంప్లైంట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా పూర్వం ఇప్పుడు నిర్మాణం చేసినటువంటిది కాబట్టి ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ బ్రిడ్జ్ మీద కూడా ఆంక్షలు కూడా ఎక్కువ ఉండడంతో యాక్సిడెంట్ కూడా ఎక్కువ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి అక్కడ ఎక్కువగా కూడా ఇవాళ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కనుక అక్కడికి హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే రాజమండ్రికి లేదా కాకినాడకి రిఫర్ చేస్తున్నారు అధ్యక్ష. కాకినాడ రాజమండ్రి వెళ్ళి లోపే పేషెంట్స్ అంతా కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనితోటి గతంలో 1/7/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్ లో కూడా 100 పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే హౌస్ పేషెంట్ చూసుకుంటే కనుక సుమారుగా 5,000 మంది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంత్లీ. అదేవిధంగా ఇన్ పేషెంట్ వచ్చేసరికి 400 మంది వస్తే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. డెలివరీస్ కూడా యావరేజ్ 50 మంది ఎప్పుడు డెలివరీస్ డైలీ జరుగుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. సర్జరీస్ కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి